నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ ఎస్ఈసీగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనకరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్ఈసీగా జస్టిస్ కనకరాజు శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిన్న శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజును ఎస్ఈసీగా ప్రభుత్వం నియమించింది. తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాసు హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుండి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాసు హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా ఆయన ప్రాక్టీస్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో జనసేన సైన్యం అంతులేని దాతృత్వం చూపిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతుగా సహాయం చేయడం మంచిది పరిణామమని బండారు శ్రీనివాసరావు అన్నారు. బండారు శ్రీనివాసరావు రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడి పనులు అక్కడే ఉండడం, స్తంభించిన ఉపాధి అవకాశాలు, ఒకవైపు కరోనా వ్యాప్తి, ఇవి అన్నీ చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉండగా ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడితే బాగుంటుంది అని ఆలోచించి అనేక సేవా సంస్థలు, ఆయా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు కొంతవరకు సహాయం చేయడం చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కులు ధరించి అవసరమైతే తప్ప బయటికి రాకూడదన్నారు. ఇంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి అటు పోలీసులకు సహకరిస్తూ ఉన్నారని, ఇంకా లాక్డౌన్ అమలవుతున్న సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పుడు మీ టైం ఏదో చేయగలిగింది, అంతా చేయలేం కానీ మేము నోట్లు తీర్చలేం కానీ చేతనైన సాయం చేద్దామని రావడం జరిగింది. వీళ్ళందరూ మీరు పరిచయాలు పెరిగి ఏదన్నా రండి, నా వంతు సహకారం మీకు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మేమైతే ఓటు నాయకులు అయితే కాదు, కాలనీ ఏర్పడండి అప్పుడు 20 సంవత్సరాలు వచ్చినాయి. దయ్యం అందరూ దూరంగా ఉన్నాడు, మాస్కులు పెట్టండి. చేతులకి శుభ్రంగా కడుక్కుంటూ ఉన్నాడు ప్రతి గంటకి. పిల్లలకు కూడా అమలాపురంలో వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో హోంగార్డులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా విధి నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తున్న పోలీసులు మరియు హోంగార్డుకు సహాయం చేయాలని ముందుకు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇదే విధంగా తాను సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ఆకలితో అలమటిస్తున్న కూలీలకు గత వారం రోజుల నుంచి ఆహార పదార్థాలు అందిస్తూ వివిధ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు కాయగూరలు మరియు నిత్యావసర సరుకులను అందిస్తూ తన వంతుగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ జి సురేష్ బాబు, ఎస్ఐ రాజేష్, ప్రశాంత్, శివకుమార్ మరియు పోలీసు సిబ్బంది మరియు వాసంశెట్టి చిన్నబాబు పాల్గొన్నారు. ఆయన అయిపోయినా ఓకే అండి.
ఓకే రావట్లేదు అక్కడ మూడు దెబ్బలు ఉంటాయి. ఓ 10 మంది ఒకరు 10 మంది ఒకరు అలాగా వచ్చారు. అర్థం కాలేదు. ఇంకా ఉన్నా 40 ఉంటాయి సరిపోవడం కదా. ఇంకా ఉన్నాయి బాబు అచ్చా అచ్చా కొద్దిగా వచ్చారు. వచ్చాము చూడండి. ఫోటో కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకి పరిమితమైన ప్రజలకు సహాయం అందించడానికి టీడీపీ కార్యకర్తలు ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగరం పంచాయతీకి చెందిన మాజీ వైస్ చైర్మన్ దివి మహాలక్ష్మి కుమారుడు తండ్రి జ్ఞాపకార్థం 6వ వార్డు ప్రజలకు సహాయం అందించాలనే దృక్పథంతో ముందుకు వచ్చి 20 రకాలైన నిత్యావసర వస్తువులను మాజీ శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోపి సార్ ఓకే ఓకే. తూర్పు గోదావరి జిల్లా కీర్లంపూడి దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదనే రీతిలో ఫైనాన్స్ సంస్థలు తీరు. ప్రభుత్వం 3 నెలలు మారిటోరియం కల్పించినప్పటికీ ఫైనాన్స్ సంస్థలు ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరిస్తున్నాయి. కెల్లంపూడి మండలంలో ఈఎంఐల పేరిట ఫైనాన్స్, బ్యాంకింగ్ సంస్థల వేధింపులు చేస్తున్నాయని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.
ఈఎంఐలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ప్రభుత్వం 3 నెలల మారటోరియం కల్పించినప్పటికీ ఫైనాన్స్ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడంతో రెక్కాడితే గాని డొక్కాడని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్న సంఘటన కిల్లంపూడిలో వెలుగులోకి వచ్చింది. ఫైనాన్స్ సంస్థలు వేధింపులకు గురి చేస్తున్నాయని ఆటో డ్రైవర్లు మరియు వివిధ వృత్తులకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాషలో చెప్పారండి, చాలా విషయాలు చెప్పారండి. అది ఎటువంటి చెక్ బౌన్స్ కానీ తర్వాత మామూలుగా పెనాల్టీని కానీ వడ్డీలు కానీ ఏవి పడవని చెప్పారండి. ఆ దేని మీద కొద్దిగా ఊపిరి తీర్చుకున్నాం. ఇళ్ళ కాడ ఉంటున్నామండి మేము. గత 22వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా ఇళ్ళ కాడ ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు పెంచుతారో తెలియదు. మాకు రెక్కాడతానే కానీ డొక్కాడిన పరిస్థితి అండి మాది. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈలోగా మాకు 1వ తారీఖు దాటింది, 2వ తారీఖు వాయిదాలు పెనాల్టీలు అని బజాజ్ వాళ్ళు మాకు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టడం, తర్వాత ఏజెంట్లు సూపర్వైజర్ల చేత ఫోన్ చేయించడం, తర్వాత మాకు చెక్ బౌన్స్ అయ్యాయి అని చెప్పేసి మాకున్న బజాజ్ వ్యాలెట్ కార్డు బ్లాక్ చేయడం, అలాంటివన్నీ చేశారండి. మేము దాని గురించి వాళ్ళని అడిగాము. తప్పదమ్మా, మాకు మెయిల్ ఒకటి పెడతారో ఆ మెయిల్ మీరు పెట్టండి, మేము పెడితే మేము స్పందిస్తాము. అయితే ఇలా అయితే మీరు కార్డు బ్లాక్ అయిపోద్ది, పెనాల్టీలు అన్నీ మీరు ఏ విధమైన సంతకాలు పెట్టారో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారండి. మరి మాకు ఆటోలు తోలుకునేవాళ్ళు, తర్వాత వ్యవసాయం చేసుకునేవాళ్ళు, వీళ్ళు మాకు మేలు గురించి కానీ వీటి గురించి కానీ వాటి గురించి కానీ ఏం తెలుస్తుందండి. ఆ మేలు వాళ్ళే స్పందించి వాళ్ళే పెట్టి మాకు ఈ మానిటోరియం ఒక ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బజాజ్ బాధితులు, ఇలా మేమందరూనే బజాజ్ ఫైనాన్స్ బాధితులు కనుక మేమందరూనే మమ్మల్ని సేవ్ చేయాలని మేము బజాజ్ ఫైనాన్స్ వారిని కోరుకుంటున్నామండి. అలాగే ప్రభుత్వ వారు కూడా దీని గురించి ఆలోచించి మమ్మల్ని గట్టెక్కించే పని మీరు త్వరగా చేస్తే మేము సేవ్ అవుతామండి. మా సివిల్ స్కోర్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. రేపు పొద్దున్న మేము ఆటో కార్మికులు కనుక ఎవరి ద్వారా మేము లోన్లు తీసుకున్న, ఆటో ఫైనాన్స్ మీద తీసుకున్నా, ఏం తీసుకున్నా మాకు ఏవి చెల్లవండి. ఆ తర్వాత మేము బతకాలో లేకపోతే ఇటున్న పారిపోలో కూడా తెలియదండి. మేము శుభ్రంగా ఇప్పటికొచ్చి ఒక్క లోన్ కూడా పెండింగ్ లేకుండా కట్టామండి. మా రికార్డులు చెక్ చేసుకోండి. మేము కష్టపడలేనప్పుడు డబ్బులు ఎలా కట్టగలం అది మీరు ఆలోచించాలి కదా. కొద్దిగా మమ్మల్ని సేవ్ చేయవలసిందిగా ప్రభుత్వ వారిని, బజాజ్ ఫైనాన్స్ వారిని కోరుకుంటున్నామండి. మీరు ఆలోచించుకోండి. ఒకసారి మీరు ఫోన్ చేస్తున్నారనుకో, మీరు ఫోన్ చేస్తున్నా మేము సమాధానం చెప్తున్నాం, అదిగో కడతాం ఇదిగో కడతామని. ఎక్కడ కడతామండి? పేదవాళ్ళు ఇంటికాడ తినడానికే సాయిస్ లేదు. ఇంటికాడేమో బతుకేమో మనం ఆటో తిరిగితేనే కానీ పొట్ట కడదాం. అటువంటిప్పుడేమో మీరు డబ్బులు కట్టండి అంటే ఎలా కడతామండి అంటే అలా కాదండి, మాకు కట్టాలండి. కట్టకపోతే పైనుంచి మాకు ఈ బజాజ్ కంపెనీ వాళ్ళు మాకు ఒత్తిడి చేస్తున్నారండి. ఓన్లీ మాకు జీతాలు ఇస్తారండి, అంతవరకే. మాకేమో కట్టించుకోకపోతేనేమో మా బాధ అని చేతని ఫోన్ చేసండి, సావలకోట నుంచి ఫోన్ చేసి బజాజ్ లోన్ కట్టాలా, కట్టకపోతే మాత్రం కుదరదు, పెనాల్టీ పడిపోద్ది, చెక్ బౌన్స్ అవుద్ది, 450 రూపాయలు పెనాల్టీ అండి. మెసేజ్ పంపించారండి. తర్వాత ఏమో 120 రూపాయలేమో ఆంధ్ర బ్యాంకులో కూడా చెక్ బౌన్స్ అవుద్ది. ఒక్కోదానికి 120 రూపాయలు చెక్ బౌన్స్ అవుద్ది. ఎన్ని ఉంటే అన్నీ అవుతుంది, కట్టాలా, కట్టకపోతే కుదరదు అని చెప్తున్నారండి. ఈ బజాజ్ మాకు దానికి తగిన చర్యలు చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. మేమైతే ఈ 3 నెలలు కట్టలేమండి. దాని గురించి మీరు ఏదో న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. అది ఉన్న ఫ్లాష్ ఇద్దండి. మేము డబ్బులు కట్టాలంటే కట్టలేమండి. ఇప్పుడు ఏంటంటే బయటికి వస్తే పోలీసు వాళ్ళు కొట్టేస్తున్నారండి మనకి. నాది కిర్లంపూడి అండి, కిర్లంపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా, జగపతినగరం అండి. నా పేరు ఆడారి వీర వెంకట శ్రీనివాసరావు అండి. నేను ఆటో తోలుకునే డ్రైవర్ని అండి. అయితే నేను బజాజ్లో లోన్ తీసుకున్నానండి ఆల్రెడీ, సెల్ అని ఫ్రిడ్జ్ అని ఇవన్నీ. కానీ ఏంటంటే అండి, ఇప్పుడు లాక్డౌన్ కారణం వల్ల కట్టలేకపోతున్నానండి. దాని గురించి ఏంటంటే బజాజ్ వాళ్ళు ఫోన్ చేసి, అమ్మా నువ్వు ఈఎంఐలు కట్టాలమ్మా, 450 రూపాయలు పెనాల్టీ పడింది ఒక్కోదానికి. ఆ 450 రూపాయలు తర్వాత ఏమో 120 రూపాయలేమో ఆంధ్ర బ్యాంకులో కూడా చెక్ బౌన్స్ అయింది, అది కూడా కట్టాలా నువ్వు, ఒక్కో లోన్కి తీసుకున్న అన్నిటికి కూడా లోన్ కట్టాలా, బజాజ్లో తీసుకున్న అన్నిటికి. అందుచేత ఏముందంటే కార్డు కూడా బ్లాక్ అయిపోయింది, చెక్ బౌన్స్ అయింది. దాని గురించి మీరు ఎలాగంటే పడండి, అవన్నీ అనవసరం. మాకు మాత్రం డబ్బులు మాత్రం పే చేయాలండి. ఎందుకంటే ఇది బజాజ్ కంపెనీ అండి, ఇది ఊరుకోదండి, పెనాల్టీ పడిపోద్ది, తర్వాత చెక్ బౌన్స్ అయిపోద్దండి. దానివల్ల మాకు పైనుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందండి. అందు గురించి అని మేము ఫోన్ చేసి మేము అడుగుతున్నామండి. దానివల్ల మీరు డబ్బులు కంపల్సరీగా కట్టాలండి, కట్టకపోతే కుదరదు అన్నారు. అలా కదండి, మేము ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎస్సీ గారు కూడా వేస్తున్నారు, పోలీసులు కూడా వేస్తున్నారండి. డబ్బులు అప్పడైనా కన్నా వెళ్ళాలి కదండి బయటికి. అడిగి
నంద్యాల పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా రెడ్ అలర్ట్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వెల్ఫేర్ అడిషనల్ డీజీపీ మరియు కర్నూలు రేంజ్ కోవిడ్-19 సూపర్వైజింగ్ ఆఫీసర్ శ్రీధర్ రావు మరియు డీఐజీ వెంకట్రామ్ రెడ్డి, నంద్యాల డీఎస్పీ చిదానంద్ రెడ్డి మరియు సిఐలు, ఎస్ఐలు వారి బృందం. అలాగే క్వారంటైన్ లో ఉన్న వారి ఫ్యామిలీలను ఎస్ఆర్బీసీలో ఉన్న ఫ్రీ హోమ్స్ లోకి తరలించి వారి దగ్గరకు వెళ్లి వారి బాగోగులను పరిశీలించిన శ్రీధర్ రావు మిగతా పోలీసు అధికారులు. అందరి తరఫు నుంచి పోలీసు, డీజీపీ అందరి తరఫు నుంచి ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పటికి అందరికి తెలుసు ఈ కేసెస్ టెస్ట్ జరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు. ఫర్దర్గా లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేయాలా లేదా అనే దాని మీద డెసిషన్ వస్తుంది. ఇక్కడ చూస్తుంటే లోకల్గా చూస్తుంటే మనకి పరిస్థితుల్లో పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి మనం ఇంకా అంత కాన్ఫిడెంట్గా లేము. ఒక లాక్డౌన్ లిఫ్ట్ చేస్తే పరిస్థితులన్నీ కంట్రోల్లో ఉంటాయనే కాన్ఫిడెన్స్ ఫీల్డ్లో కనిపించట్లేదు. సో బట్ ఏదున్నా కానీ గవర్నమెంట్ ఏ డెసిషన్ ఉన్నా కానీ అది ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఈ ద్వారా నేను అపీల్ చేయదలుచుకుంది, మిగతా జనరల్ పబ్లిక్ కూడా అపీల్ చేయదలుచుకుంది ఏంటంటే ఎవరైనా సిమ్టమ్స్ అంటే కోవిడ్ టిపికల్ సిమ్టమ్స్ ఉన్నాయి, హై ఫీవర్, డ్రై కాఫ్, ఎక్స్ట్రీమ్ బాడీ పెయిన్స్, డయోరియా లాంటి సిమ్టమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరైనా ఉంటే వాలంటరీగా ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవడానికి వాలంటీర్ చేస్తే అది మంచిది. ఇది వాళ్ళ కోసము కూడా మంచిది. ఎందుకంటే హాస్పిటల్ షిఫ్ట్ చేసి బెటర్ హాస్పిటల్ కేర్ వాళ్ళకి అందజేయచ్చు. అది కాకుండా ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా సేఫ్టీ, ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంతమందికి ఇమ్యూనిటీస్ లెవెల్స్ హై ఉండడం వల్ల వాళ్ళకి అంత ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి కానీ సోకితే ఈ వైరస్ ఎక్స్ట్రీమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళకి. సో అందుకనే మళ్ళీ అపీల్ చేయదలుచుకున్నారంటే ఎవరన్నా అట్లా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా చూస్తుంటే వాళ్ళంతా ముందుకు వచ్చి వాలంటరీగా ముందుకు వచ్చి కంట్రోల్ రూమ్ నంబర్స్ అందరికీ తెలిసిందే. కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేస్తే అంబులెన్స్ వచ్చి వాళ్ళని షిఫ్ట్ చేసి ఫర్దర్గా ఏం చేయాలో, క్వారంటైన్ షిఫ్ట్ చేయాలనో లేకపోతే హాస్పిటల్ ఐసోలేషన్ చేయాలనో అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. క్వారంటైన్లో ఫెసిలిటీస్ బాగుండవు. కృష్ణా జిల్లా విజయవాడలో లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇళ్లకే పరిమితమైన జనాలకు ఈ రోజు నిత్యావసర సరుకులు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 200 మందికి వెజిటేబుల్ బిర్యానీ, కర్డ్ రైస్ ని పంపడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా రెడ్ జోన్ గా ప్రకటించి లాక్డౌన్ లో ఉండటం వల్ల ఇక్కడికి ప్రజలకి ఏ సౌకర్యం లేక పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి ఈ సమయంలో అమృతాశ్రమం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. వీళ్ళు మన ప్రాంతంలోనే కాదు, విజయవాడ నగరం మొత్తంలో కూడా వీళ్ళు అన్నదానాన్ని కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని పేద ప్రజలందరికీ కూడా, అలాగే రోడ్ల మీద ఉన్న జనాభాకి అందరికి కూడా పంచడం జరుగుతుంది. మరి ఇదే కార్యక్రమంలో మా ప్రాంతానికి కూడా వీళ్ళు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా సంతోషదాయకం. వీరి ద్వారా పేద ప్రజలకి ఒక పూట భోజనం దొరుకుతుంది. అందుకు పేద ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో అలాగే మేము కూడా ఈ డివిజన్లో ప్రతి ఇంటికి కూడా కూరగాయల సంచిని మేము మా మంత్రివర్యులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము పంచుతున్నాం. అన్ని ప్రాంతాల్లో, అన్ని ఏరియాల్లో ప్రతి ఇంటికి కూడా కూరగాయల సంచిని పంపించడం ప్రతిరోజు జరుగుతుంది. అలాగే మా సొంతంగా కార్యక్రమాలు కూడా అన్నదానాల కార్యక్రమం మేము చేస్తున్నాం. బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నాం, పెరుగన్నం, కర్డ్ రైస్ ప్యాకెట్లు పంచుతున్నాం. అలాగే అమృతాహస్తం ద్వారా కూడా మాకు ఈ సహాయ సహకారాలు అందుతున్నందుకు ముఖ్యంగా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాలలోని 39వ వార్డ్ పరిధిలో వీధి బ్లీచింగ్ చల్లిన రెడ్ క్రాస్ సభ్యులు. స్థానిక రోజాకుంట అంజుమాన్ వీధి పరిధిలోని వీధుల్లో రెడ్ క్రాస్ సభ్యుడు ఎన్ఎండి రఫీ ఆధ్వర్యంలో ఇళ్ల ముందు కాలువల పైన బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగిందని రెడ్ క్రాస్ నంద్యాల డివిజన్ చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ ఉస్మాన్, కోశాధికారి నాగేశ్వరరావు, నంద్యాల మండల అధ్యక్షుడు రొక్కం నాగేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు నాగరాజు, సద్దాం, బాబా, దాదా, ఫయాజ్, కాసిం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వారు మాట్లాడుతూ వీలైనన్ని వార్డుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు కూరగాయల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి పండ్లు అయితేనేమి, పోలీసు వారికి ఫ్రూట్స్, అలాగే ఇక్కడ వివిధ వార్డుల్లో ఉన్న
మురికివాడలు అయితేనేమి మామూలు రెడ్ జోన్ పరిధిలో క్రిమి సంహారక మందు చల్లుతున్నాము. అలాగే బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాము. ఎటువంటి జబ్బులు రాకుండా, దోమలు లేకుండా వారికి బయో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లుతున్నాము. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ముందు బాగుంటుంది, విచారంగా వస్తుంది. మూడు రోజులు ఆ టీవీ ట్రై చేస్తున్నా రావడం వెళ్ళా. మొన్న మాస్క్ కూడా పంపించిన గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ లో సిడ్ ఆర్గనైజేషన్ అను స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కమర్ గారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లలేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు గుంటూరు మణిపురం గేటు దగ్గర గడ్డిపాటి కళ్యాణ మండపంలో ప్రతిరోజు వందలాది సంఖ్యలో పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సీట్ సంస్థ వాళ్ళు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళకి సీట్ ఆర్గనైజేషన్ ద్వారా రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి మాస్కులు, అదేవిధంగా ఈవినింగ్ టైంలో భోజన సదుపాయాలు బాగా చక్కగా అందిస్తున్నారు. చాలా వేస్ట్ కాకుండా వాళ్ళు చేసే ఫుడ్ కూడా చాలా అందరూ బాగుంది అంటున్నారు. అందరూ హ్యాపీగా తింటున్నారు, ఎలాంటి రిమార్క్ లేదు. అదేవిధంగా ఒకళ్ళ నుంచి కూడా కంప్లైంట్ అనేది లేదు. ఫుడ్కి సంబంధించి చాలా పద్ధతి, చాలా జాగ్రత్తగా బాగుంటుంది. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మేడం గారు చేసే సేవలను కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను ఇన్ఛార్జి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. నా పేరు జి కరుణాకర్రావు. నేను కూడా పర్యవేక్షణ చేస్తున్నాను. చాలా భోజన వసతి అనేది చాలా బాగుంది అని నేను కూడా తింటున్నాను కాబట్టి నాకు అర్థమైపోతుంది బాగుంటుందని. అదేవిధంగా వీళ్ళకి కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. సీడ్ అనే ఆర్గనైజేషన్ నుంచి 30th మార్చ్ నుంచి కూడా మరి ఈ హోమ్లో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర బ్రిడ్జ్ కింద మణిపురం సెంటర్ దగ్గర ఇక్కడున్న స్టే హోమ్లో 100 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి రెగ్యులర్గా ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం పూట మరి డిస్ట్రిబ్యూట్ అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సీడ్ ఆర్గనైజేషన్ నుంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. కొన్ని సెంటర్స్లో స్టే అయిన వాళ్ళకి మాస్కులు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము.
సీడ్ అనే ఆర్గనైజేషన్ నుంచి ఈ వర్క్ అంతా కూడా జరుగుతుంది. మా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా దీన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇవి నాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.